ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు, నీ బహుమానము అత్యధిక మగును. ఈ లోకంలో మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రతిఫలాన్ని మనకు దయచేసేది మన ప్రభువే. మనకున్న సిరి సంపదలను బట్టి మన హృదయం వాటి వైపే ఉంటుంది. అవి మనం ఇక్కడ కూర్చుకునే కొద్దీ చిమ్మెట తుప్పు పట్టి తినివేస్తాయి. అదే మన సంపద దేవునిలో ఉంటే, మన సంపద దేవుడే అయితే, మనం పరలోకంలో దాచుకున్న వాటిని ఎవరూ దొంగిలించలేరు. నీ బహుమానం అత్యధికమవుతుంది. అబ్రహాముకు హాని చేయదలుచుకున్న వారు మొదటిగా ప్రభువును దాటుకుని వెళ్ళాలి. ఇది దేవుని ప్రజలైన మనందరికీ కూడా వర్తిస్తుంది. నీవు దేవునికి ఇష్టడివిగా జీవించగలిగితే, దేవునికి నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించుకుంటే, నాశనం కాని, చెడిపోని, వాడిపోని వారసత్వాన్ని దేవుడు నీకు పరలోకంలో ఇస్తారు. నీ వారసత్వం పరలోకంలో భద్రంగా దాచబడి ఉంటుంది. ప్రభువు అబ్రహాముకు ఎలాగైతే బహుమానాన్ని ఇస్తానని అన్నారో, మనం కూడా ప్రభువుకి నమ్మకంగా జీవిస్తే, ప్రభు కొరకు అనేకులను సంపాదిస్తే అట్టి అత్యధికమైన బహుమానాన్ని పొందుకోవచ్చు.